హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈరోజు మండే అనమాట. సో ఇంకొక వ్లాగ్ చేద్దామని చెప్పి నేను ఈరోజు స్టార్ట్ అయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో మనకి ఇంకొక 9 to 10 days లో మనకి దసరా అయితే వస్తుంది కదా. నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి ఈ రోజు నుంచి. మండే 22 సెప్టెంబర్ నుంచి నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఈ నవరాత్రుల్లో నేను ఒక టెంపుల్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. అదే సాగర కనకదుర్గ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి మనం ఇండియా మీద నుంచి వెళ్ళొచ్చు, ఇంకొకటి మన సిటీ లోపల నుంచి అంటే మన పోర్ట్ నుంచి వెళ్ళొచ్చు. కానీ ఇదే మన ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. మన పోర్ట్ నుంచి వెళ్ళాలి అనుకుంటే మనం బోట్ తీసుకోవాలి. బోట్స్ కానీ ఫెరీస్ కానీ ఉంటాయి. అది మనం తీసుకుంటే అంటే 40 to 50 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ బోట్స్ ఈ రోజు నుంచి స్టార్ట్, అంటే నవరాత్రుల నుంచి స్టార్ట్ అనమాట. ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు అయితే మనకి ఈ బోట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఈ బోట్స్ కూడా కంటిన్యూస్ గా రన్ అయితే. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను. అంటే బోట్ ఎంతసేపు పడుతుంది జర్నీ, అండ్ టికెట్ ప్రైస్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అదంతా నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో అందరూ తప్పకుండా చూడండి. మామూలు టైంలో అయితే మనకి బోట్ ఫెసిలిటీ అనేది ఉండదు. మనం కంప్లీట్ గా ఇండియా మీద నుంచి వెళ్లాల్సి వస్తుంది. నార్మల్ గా మనకి వెళ్ళడానికి అయితే ఉండదు. కానీ ఈ నవరాత్రుల్లో మాత్రమే వీళ్ళు బోట్ ఫెసిలిటీ అనేది స్టార్ట్ చేసి మనకి ఎవరైతే వస్తారో విజిటర్స్ వస్తారో వాళ్ళందరికీ మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు అయితే ఈ బోట్ ఫెసిలిటీ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఆ బోట్ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళి ఆ జర్నీ చేసి మీకు ఆ టెంపుల్ కూడా, అంటే టెంపుల్ లోపలికి కెమెరాస్ ఉంటుందో లేదో నాకు కూడా ఐడియా లేదు. ఒకవేళ ఉంటే నేను కంప్లీట్ గా లోపలికి చూపిస్తాను. లేదు అనుకుంటే నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను పోర్ట్ ఏరియాలో ఉన్నాను అనమాట. 2 kilometers లో నేను వెళ్ళిపోతాను ఫెరీస్ దగ్గర. అంటే మన పోర్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మనకి టికెట్స్ అయితే ఇస్తారనమాట. ఆ పోర్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే నేను వెళ్ళిపోయి అక్కడ టికెట్ తీసుకొని మనం బోట్ జర్నీ అయితే చేద్దాం. స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద వ్లాగర్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పోర్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే పోర్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం బోట్ ఫెసిలిటీ ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకొని మనం బోట్ లో ఆ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. సో మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అయితే చెప్తాను. ఏంటి, ఎలా, ఏ టైమ్ అండ్ ప్రైసెస్, ఇవన్నీ నేను మీకు క్లియర్ గా చెప్తాను. సో ఇవి క్యూ లైన్స్ అనమాట. మన పోర్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే మనకి క్యూ లైన్ అయితే పెట్టారు. సో ఇది క్యూ లైన్ అండి. ఈ క్యూ లైన్ లోని మనం లోపలికి వెళ్ళిపోతే లోపలికి టికెట్ ఇస్తారనమాట. క్యూ లైన్ మాత్రం మామూలుగా ఫిక్స్ చేయలేదు. ఈ చిన్న స్పేస్ లోనే మొత్తం కంప్లీట్ గా ఇగోండి, మొత్తం ఒక స్నేక్ లాగా అటు ఇటు ఆ చివరి వరకు తిరగాలి. సో అదొక్కటి మాత్రం ఇక్కడ కొంచెం చూసుకోండి వచ్చినప్పుడు. ఇంకా నేను కూడా అలానే తిరుగుతున్నాను. ఒక పజిల్ లాగా తిరగాలన్నమాట అటు ఇటు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ 9 days కదా, సో పీపుల్ ఎక్కువ విజిట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అందుకు వాటిని మానిటర్ చేయడానికి అయితే ఇలా ఫిక్స్ చేస్తారు అనమాట. ఆ కార్నర్ వరకు ఇంకా మనం నడవాలి. సో వన్స్ మనం ఇది కంప్లీట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోతే నేను లోపల కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడికైతే నేను ఎలా ఉంటది రైడ్ అని చెప్పి నేను అడుగుతున్నాను అనమాట. చెప్పండి. ఎక్సైట్మెంట్ గా అయితే ఉంటది, కాకపోతే మనం ఊహించినంత ఉండదు. జస్ట్ ఏదో ఒక 5 to 10 minutes అంతే. ఎంతసేపు? 5 to 10 minutes ఉంటది అన్న. ఇంకోటి, ఫస్ట్ డే ఎందుకు వచ్చారంటే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటది, కొంచెం ఏమైనా వీడియోస్ తీసుకోవచ్చు అనేసి వచ్చామన్న. సో ఈ రోజే ఫస్ట్ డే అనమాట. September 22 నుంచే స్టార్ట్ అవుతుంది బోట్ జర్నీ. సో అందుకే వాళ్ళు కూడా క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుందని చెప్పేసి ఈ రోజు అయితే వచ్చారు. తక్కువ మంది ఉన్నారండి. మేము ఇప్పుడు ఆల్రెడీ 7 o'clock అయితే అవుతుంది. సో ఒక 20 members వరకు ఉన్నారు. తర్వాత అంటే కొంచెం
డేట్స్ ముందుకెళ్లే కొద్దీ నాకు తెలిసి ఫుల్ రష్ అయిపోతుంది, ఎందుకంటే అందరూ రావడానికి విజిట్ చేయడానికి ట్రై చేస్తారు కదా. సో అందుకని వస్తే కొంచెం త్వరగా రావడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి కొంచెం ఎర్లీ మార్నింగ్ రండి, 7 o'clock అట్లా రండి. మరి కొంచెం 10-11 ఆ టైంకి వచ్చారంటే మాత్రం బాగా రష్ ఉంటుంది, లైన్ లో ఉండాల్సి వస్తుంది అనమాట. బోట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. లోపలికి అలౌ చేశారు గేట్ లోపల నుంచి. సో మళ్ళీ ఇక్కడ క్యూ అయితే మళ్ళీ పెట్టారు. బోట్ ఆల్రెడీ రెడీ అవుతుంది. నాకు తెలిసి ఒక 50 to 60 పీపుల్ అయితే వచ్చారండి. కనిపిస్తున్నారు జనాలు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి బోట్ ఎక్కేద్దాం. ఇగో వాలంటీర్స్ కూడా వచ్చారండి బోట్ కోసం. ఇగోండి ఇక్కడ నుంచి క్యూ అనమాట. गणेश महाराज की माता की जय, माता की जय, माता की జై. సో ఫస్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఒక 17 మెంబర్స్ అయితే వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనం అయితే వెయిట్ చేయాలి. సో ఇదే అనమాట బోట్, పెద్ద బోట్ అనండి. సో వాళ్ళందరూ లోపల ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు. అండ్ ఇంకోటి పోలీస్ స్టాఫ్ కూడా ఉన్నారు అనమాట లోపల సెక్యూరిటీ కోసం. అండ్ అందరూ లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోవాలి. ఈ బోట్ అయితే రెడీగా ఉంది. బోట్ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. దాడుతున్నాడు మనోడు. ఇక్కడ ఇంకొక బోట్ వస్తుంది, అది పెద్ద బోట్ అనమాట. దాని వెనక ఇంకొక చాలా పెద్ద బోట్ ఉంది, రెడ్ బోట్. మన బోట్ అయితే వచ్చింది, ఇది ఇంకో బోట్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ బోట్లో అయితే వెళ్తాం. ఆ బోట్ ఆల్రెడీ ఆ చివరి వరకు వెళ్ళిపోయింది. ఆ బోట్ ఇది మన బోట్. సో ఎక్కేద్దాం పద. ఎక్కేసాం బోట్. సో బోట్ అయితే ఎక్కేసాం. ఫీల్ అయితే మాత్రం సూపర్. అగో చూడండి, అది ఎంత పెద్ద బోటు. ఆ బోట్ కూడా కాదు, అది డైరెక్ట్ షిప్పే. సారీ, నేను బోట్ అంటున్నాను కానీ చాలా పెద్ద షిప్ అన్నమాట. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఈ ఎక్స్పీరియన్స్ కోసమైనా కానీ మనం రావచ్చు. సో మన బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది, వెనక్కి తీస్తున్నారు అనమాట. సో మంది కూడా స్టార్ట్ అయిపోయింది. ఫీల్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఈ ఎక్స్పీరియన్స్ కోసమైనా నిజంగా రావచ్చు. నేనైతే నిజంగా ఫస్ట్ టైం, ఇప్పుడు నేను ఎప్పుడు ఈ టెంపుల్ కి నేను బోట్ రైడ్ లో అయితే నేను వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట. సో ఫస్ట్ టైం నేను వస్తాను, కానీ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే ఉంది. చాలా బాగుంది. అంటే ఎక్కువసేపు జర్నీ కూడా ఉండదని చెప్పారు, అయితే 10 to 15 minutes. 10 to 15 minutes జర్నీ, కానీ ఆ 10 to 15 minutes మాత్రం మంచి ఎక్స్పీరియన్స్. ఈ నవరాత్రిలో మాత్రమే ఈ బోట్ జర్నీ అనేది ఉంటుంది. నార్మల్ టైంలో అసలు మీకు ఈ బోట్ జర్నీ అనేది ఉండదు. సో అందుకని వస్తే ఈ నవరాత్రుల టైంలోనే మీరు రావాలన్నమాట. ఇంకోటి అడ్వైస్ ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ కొంచెం త్వరగా రావడానికి ట్రై చేయండి. లైక్ మార్నింగ్ 7 o'clock అట్లా రావడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఎక్కువ క్రౌడ్ లేకుండా చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు. ఒక అప్డేట్ ఏంటంటే, నేను 5 o'clock వరకు ఉంటుందని చెప్పాను కదా, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు. అలా కాదు, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 3 వరకు మాత్రమే. 3 తర్వాత
ఎంత పీపుల్ కి అయితే టికెట్స్ ఇచ్చారో వాళ్ళందరికి మాత్రమే లోపలికి పంపిస్తారు. మిగతా వాళ్ళకి అయితే అసలు అలౌ చేయరు. 3 వరకు మాత్రమే ఇక్కడ పర్మిషన్ అయితే ఉంది. సో వచ్చిన వాళ్ళందరూ కొంచెం ముందుగా రావడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి, ఇప్పుడే ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి నవరాత్రులు, ఇంకా కొంచెం త్వరగా రావడానికి ట్రై చేయండి. రేపు కానీ, ఈ రోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ అలా రావడానికి ట్రై చేయండి. మీరు వీకెండ్ లో వచ్చారంటే మాత్రం నిజంగా చెప్తాను చాలా స్ట్రగుల్ అయిపోతారు వెళ్ళడానికి. సో అదనమాట. సో మీకు చెప్తాను చూడండి క్లియర్ గా, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి రావడానికి ఇది మనకు బోట్ జర్నీ అన్నమాట. జస్ట్ ఈ క్రాస్ చేయడానికి మాత్రం బోట్ జర్నీ. సో ఆల్మోస్ట్ మనం ఎండ్కి అయితే వచ్చేసాం. వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చారంట చూడడానికి. ఒరిస్సా మన రాయగఢ్ నుంచి వచ్చారంట. మా వీడియోస్ చూసి వచ్చారంట ఇక్కడికి ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికి. సో దిగిపోదాం పదండి. అమ్మా రండి 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 బాబు, రండి రండి బాబు. ఒక 5 minutes అండి. 5 minutes కూడా నేను చెప్పను, మాక్సిమం 2 minutes. 2 minutes మాత్రమే బోట్ జర్నీ ఉంటుంది. నేను అంటే ఎక్కువసేపు ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఎక్కువసేపు అయితే లేదు. మహా అయితే ఒక 2 minutes జస్ట్ ఒక బ్రిడ్జ్ క్రాస్ చేసినట్టు అనమాట. బట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఈ టెంపుల్ ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 2 kilometers మనం టెంపుల్ పైకి వెళ్ళాలన్నమాట. సో అది మనం ఆటో చూసుకొని వెళ్ళాలి. అది కూడా నేను మీకు చెప్తాను, ఎక్కడ ఆటోస్ ఉంటాయి, ఎంత ఉంటుంది ప్రైస్, అది కూడా నేను చెప్తాను క్లియర్ గా. సో అండ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది అవుట్, ఇక్కడ నుంచి ఇంకా అవుట్ వెళ్ళిపోతారు అనమాట. సో ఇగోండి ఆ బోట్ ఇక్కడ వరకు డ్రాప్ చేస్తారు. జస్ట్ అటువైపు నుంచి ఇటువైపు వరకు డ్రాప్ చేసిన తర్వాత మనం బయటకు వచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇలా మనం బయటకు అయితే వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఈ జంక్షన్ కి అంటే జస్ట్ కొంచెం అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయంట. ఇక్కడ నుంచి మనం ఆటోస్ మాట్లాడుకొని వెళ్ళాలి. అండ్ టెంపుల్ వచ్చేసి నాకు తెలిసి 2 kilometers డిస్టెన్స్ ఇక్కడ నుంచి. ఆటో అయితే ఎక్కేసామండి. 20 rupees ఆటో, 2 kilometers అన్నమాట, 2.5 kilometers ఉంటుంది. సో వన్స్ అక్కడ దిగిన తర్వాత మనం పైకి మెట్లు ఎక్కి వెళ్ళాలన్నమాట, గుడి పైకి. సో నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే ఆటో ఫెసిలిటీ అయితే ఉంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట. సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో కొంచెం మనం పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం పైకి వెళ్ళాలి. సో జనాలు వెళ్తారు కదా పైకి, అలా మనం పైకి వెళ్ళాలన్నమాట. సో వన్స్ మనం పైకి వెళ్ళి నేను ఇంకోటి కనుక్కున్నాను ఏంటంటే టెంపుల్లో ఫోన్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. సో వీలైనంతగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినంతగా నేనైతే తీయడానికి అయితే ట్రై చేస్తాను, చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో అవ్వకపోతే చూద్దాం, ఒకవేళ లోపల తీయడానికి అవ్వకపోతే నేను చూపించలేను. సో మాక్సిమం నాకు అయినంత వరకు అయితే తీస్తాను అనమాట.
ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ మనం అంటే ఏమైనా పూజకు సంబంధించిన సామాగ్రిలు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే సో ఇక్కడ కొనుక్కోవచ్చు అన్నమాట. ఇక్కడ కొనుక్కొని మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ దగ్గర నుంచి కూడా మనకి పోర్ట్ అయితే కనిపిస్తుంది. వెనకాల మీరు చూస్తే పోర్ట్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా పోర్ట్ అయితే కనిపిస్తుంది. అక్కడ చాలా పెద్ద షిప్ ఉందండి, బ్లాక్ కలర్ది, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా పెద్ద షిప్. ఇక్కడ నుంచి మీరు చూస్తే కంప్లీట్ గా పోర్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. బట్ ఈ టెంపుల్ ఈ చుట్టుపక్కలంతా మాత్రం చాలా చాలా గ్రీనరీగా ఉంది అండ్ చాలా బాగుంది అనమాట. ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్ కి విజిట్ చేయడం, కానీ చాలా చాలా బాగుంది. మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ నవరాత్రుల టైంలో రండి, చాలా బాగుంటుంది. చూడండి టెంపుల్ సరౌండింగ్స్ ఇదంతా చాలా ప్లెజెంట్ గా ఉంది. టెంపుల్ అట్మాస్ఫియర్ మాత్రం. అమ్మ ఒక సెట్ కావాలి, 70 రూపాయలు ఇవ్వండి. కానీ ఏమేమి ఇస్తున్నారు చెప్పరా ఆ 70 రూపాయల సెట్లు? పసుపు, కుంకుమ, హారతి, అగరబత్తి, అట్టుపళ్ళు, నిమ్మకాయ, పసుపు, కుంకుమ అన్ని ఇస్తారు. అంటే 60 రూపాయల దాంట్లో 60 రూపాయల చిన్నది వస్తుంది, 70 రూపాయల పెద్దది వస్తుంది. సో అదండి, ఇక్కడ మన టెంపుల్ దగ్గర మనకి సెట్ కూడా అమ్ముతున్నారు. సో మీకు 60 రూపీస్ ఉంది, 70 రూపీస్ ఉంది, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తాం అన్నమాట. సో పదండి మనం స్టెప్స్ ఎక్కేసి టెంపుల్ పైకి అయితే వెళ్ళిపోతాం. జనాలు అయితే బాగానే వచ్చారండి. ఫస్ట్ డే అయినా కూడా అంటే అందరూ అనుకుంటున్నట్టున్నారు కొంచెం తర్వాత అయితే జనాలు ఎక్కువైపోతారు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ డే కొంచెం త్వరగా వచ్చేద్దాం అని అనుకుంటున్నట్టు. సో జనాలు అయితే బాగానే వచ్చారు. ఎవరు మనకి హాయ్ చెప్తున్నారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్టెప్స్ మహా అయితే ఒక 200 అట్లా ఉంటాయేమో. ఇదిగోండి టెంపుల్ ఇదే. సో మనం దర్శనం చేసేసుకొని ఇంకా బయటకి అయితే వచ్చేద్దాం అనమాట. టెంపుల్ బయట మొత్తం పోర్ట్ మొత్తం కనిపిస్తుంది చూడండి. అండ్ పక్కనే టెంపుల్ అనమాట, కొండ మీద టెంపుల్. టెంపుల్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి. చుట్టూ టెంపుల్ ప్రాంగణం అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇప్పుడు జనాలు అయితే నిజంగా తక్కువనే ఉన్నారు. మహా అయితే ఒక 200 మెంబర్స్ అలా వచ్చి ఉంటారు. ముందు ముందు ఇంకా చాలా చాలా రద్దీ అయిపోతుంది. నార్మల్ గా కాదు, చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు అనమాట. ముందు ముందు చాలా రద్దీ అయిపోతుంది. మేబీ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం విత్ ఇన్ ఈ వీక్ లో, వీకెండ్స్ లో కాకుండా ఈ వీక్ లో విజిట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు కొంచెం నార్మల్ గా దర్శనం అవుతుంది. వన్స్ మీరు వీకెండ్ వరకు వెయిట్ చేశారంటే మాత్రం దర్శనం చాలా టఫ్ అయిపోతుంది. చాలా ఎక్కువ మంది వచ్చేస్తారు, మీకు లైన్ కట్టాల్సి వస్తుంది, అంతా ఉంటుంది అనమాట. సో అందుకనే ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం త్వరగానే విజిట్ చేయండి. రేపు కానీ ఎల్లుండి కానీ అలా విజిట్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం త్వరగా అంటే ఎర్లీ మార్నింగ్ లోనే ఒక 12 లోపే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి.
సో అందుకే అందరూ ఇక్కడ కూర్చున్నారు. సో వన్స్ అది రెడీ అయిపోయిన తర్వాత దర్శనంకి అయితే మనం వెళ్తాము. ఇదిగోండి అమ్మవారిని అయితే రెడీ చేస్తారనమాట, కానీ ఇంకా కంప్లీట్ ఇదిగోండి అమ్మవారు అక్కడ కనిపిస్తున్నారు. కొంచెం ముందుకెళ్ళి ఇంకా నేను మీకు క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తాను. కానీ అమ్మవారు చాలా చాలా అందంగా ఉన్నారు అన్నమాట, చాలా బాగా రెడీ చేశారు అన్నమాట. ఏ రకం దర్శనం అయితే అయిపోయిందండి. సో చూసారు కదా అమ్మవారిని ఎంత అందంగా ఉన్నారో. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళందరూ వచ్చిన జనాలు. సో మనం బయటికి అయితే వెళ్ళిపోయాం. సో దర్శనం అయితే చాలా 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 బాగా జరిగిందండి. అమ్మవారు చాలా అందంగా ఉన్నారనమాట. చూడండి జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. ఈ రోజు నిజంగా నేను ఫస్ట్ డే రావడం మంచి పని చేశాను. చాలా తక్కువ మంది జనాలతో చాలా ఎక్కువసేపు అమ్మవారిని అయితే చూశాను. చాలా ఎక్కువసేపు అమ్మవారి దగ్గర ఉన్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజు నా డే స్టార్ట్ చేయడం, అమ్మవారి దర్శనంతో డే స్టార్ట్ చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. మైండ్ కూడా బాగా మంచిగా ఒక ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ తోని, లేదంటే ఒక ఫ్రెష్ మైండ్ సెట్ తోని అయితే నాకు ఈ రోజు డేని రీస్టార్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది. ఈ రోజు అంత బాగా అనిపించింది. విజిట్ చేసిన తర్వాత చాలా చాలా బాగున్నారండి అమ్మవారు. తప్పకుండా నా వీడియో చూసిన వాళ్ళందరూ ఈ అమ్మవారిని అయితే విజిట్